గాస్పెల్ టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేయుచున్నాను. డేవిస్ ఒమర్ వరల్డ్ ఎవాంజలిజం సమర్పించు ట్రాన్స్ఫార్మింగ్ సోల్స్ ఆత్మల పరివర్తన కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ హెజ్రా శాస్త్రి గారి మధుర గీతం అనంతరం బ్రదర్ బండి డేవిస్ జే ఒమర్ గారు వాక్య సందేశాన్ని అందించెదరు. ఈ గాలివానలోన ఏకాకినయ్యున్న నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నే వీడచాల. ఈ గాలివానలోన ఏకాకినయ్యున్న నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నే వీడచాల. ఏ గమ్యము లేకనే నేనుంటిని, ఈ బ్రతుకు భారమేనని నేనంటిని. ఏ గమ్యము లేకనే నేనుంటిని, ఈ బ్రతుకు భారమేనని నేనంటిని. నీదు వాక్యం నాలో నిలిపి నిత్య జీవం చూపినావు. గాలివానలోన ఏకాకినయ్యున్న నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నే వీడచాల. ఏ దారి లేని వాడనై నేనుంటిని, ఏ దిక్కు లేని వానిగా పడియుంటిని. ఏ దారి లేని వాడనై నేనుంటిని, ఏ దిక్కు లేని వానిగా పడియుంటిని. దరికి చేర్చి కనికరించి ఆశ్రయముగా నిలిచినావు. గాలివానలోన ఏకాకినయ్యున్న నీ ప్రేమ నెరిగినవే నిన్ను నే వీడచాల. ఈ గాలివానలోన ఏకాకినయ్యున్న నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నే వీడచాల. ఈ దినమకే మనము ధ్యానించుకుపోయే అంశము సమర్థుడు. ఈ ధ్యానంలోకి మనం వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థనతో మనము ఆరంభించుకుందాం. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వంత్రియామి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కాపుదలలో ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు మీ అమూల్యమైన మాటలు మేము పంచుకోబోచుండగా దేవా, మా నోటి మాటలో మీరు మాట వేసి తండ్రి నాతోటి మాట్లాడి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున
వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం అనుకున్న రీతిగా మనం ధ్యానించకపోయే అంశము సమర్థుడు. ఈ సమర్థుడు అనే పదం ఎక్కడ వాడబడి ఉన్నది? పరిశుద్ధ గ్రంథంలోని ఎవరు ఉపయోగించారు ఈ సమర్థుడు అనే మాట? అసలు ఈ సమర్థుడు అనగా ఎవరు? మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథం నుంచి 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అక్కడ మనము 3 స్నేహితుల్ని మనం చూస్తాము. మనకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి కూడా మనము వింటున్న కథ ఇది. షడ్రక్, మేషక్, అబెద్నెగో. వీళ్ళు 3 వాడిన పదము ఇది సమర్థుడు అని. ఎప్పుడు వాడారు, ఎందుకు వాడారు, ఎందుకు వాడవలసి వచ్చినది అని మనం ధ్యానించుకుందాం. అయితే ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగో అనేవాళ్ళు దానియేలు ఒక స్నేహితులు. వీళ్ళు దేవునికి ఎంతగానో అంటుకట్టుపడి జీవించుండేవాళ్ళు. దివారాత్రులు ప్రార్థనలు గడుపుతూ దేవుని అనుక్షణం కూడా ధ్యానిస్తూ తమ జీవితాన్ని గడుపుచున్న వ్యక్తులు వీళ్ళు 3. అయితే ఆ రోజుల్లోని రాజుగా ఉన్న నెబుకద్నెజరు, ఈ నెబుకద్నెజరు దానియేలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే దానియేలు చెప్పింది నెబుకద్నెజరు వినేవాడు. ఎందుకంటే దానియేలు అన్ని కూడా కరెక్ట్గా చేసేవాడు. అయితే దానియేలుతో పాటు వాళ్ళు ఉన్న మిగతా వాళ్ళు ఏం చేశారంటే ఈ దానియేలుని ఏ రీతికైనా ఈ నెబుకద్నెజరు దృష్టిలో తక్కువ వాడుగా చూపించాలి అని ప్లాన్ వేసి ఉన్నారు. అయితే ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగోని ఫస్ట్ వాళ్ళు అప్పగించినట్టయితే దానియేలుని ఆటోమేటిక్గా అప్పగించవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగో వీళ్ళు మాత్రమే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశారు. అంటే ఇక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే దానియేలు ఆ సీన్లో లేడు. ఆ చాప్టర్లోని దానియేలు మనకి కనిపించాడు. అయితే ఈ దానియేలు లేనిది వాళ్ళు చూసి ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగోల్ని ఎట్లయినా పట్టించాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఆ నెబుకద్నెజరు రాజుకి ఒకటి ప్లాన్ చెప్పారు. ఏంటంటే రాజు, ఇదిగో మనం ఒక ఆజ్ఞను జారీ చేద్దాము. ఏంటి ఆజ్ఞ అంటే ఈ ప్రాంతానికి అంతటి కూడా నువ్వే మాకు దేవుడివి, కాబట్టి ఒక బంగారు విగ్రహాన్ని మనము చేద్దాము, చేసి దానికి మొక్కమని అందరికీ ఆజ్ఞ ఇద్దాము. అప్పుడు నీ పేరు ఈ ప్రాంతంలో బహు పెద్దగా నిలబడిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పి ఉన్నారు. అయితే రాజుకి బహుగా నచ్చి ఉన్నది. బహుగా నచ్చి ఏం చేశారంటే ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే ఇదిగో ఈ బంగారు విగ్రహంకి అందరూ మొక్కవలను. ఎప్పుడు మొక్కవలనంటే కొన్ని వాయిద్యాలు వాయించినప్పుడు, ఆ మ్యూజిక్ వినిపించినప్పుడు అందరూ కూడా వచ్చి ఆ బంగారు విగ్రహానికి మొక్కాలి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. అయితే ఎవరైతే ఈ ఆజ్ఞ జారీ చేయడం కారణమై ఉన్నారో వాళ్ళు బహుగా సంతోషపడ్డారు. ఎందుకంటే వాళ్ళకు మంచి ఛాన్స్ దొరికి ఉన్నది. ఏం ఛాన్స్ అంటే ఏ రీతికైనా ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగో అనే వాళ్ళని పట్టించవచ్చు అని చెప్పేసి. అయితే ఈ షడ్రక్, మేషక్, అబెద్నెగోలు కూడా ఈ ఆజ్ఞ విని ఉన్నారు. విని ఉన్ని వాళ్ళు వచ్చిన్నారు. వచ్చి ఎప్పుడైతే ఆ మ్యూజిక్ విన్నారో వీరు మాత్రము ఆ బొమ్మకి సాగిలపడలేదు. సాగిలపడకుండా వాళ్ళు చాలా గంభీరంగా ఎరెక్ట్గా నిలబడినారు. ఇట్లా నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి మేము మాత్రం ఈ విగ్రహాన్ని మొక్కము అని చెప్పి తీర్మానించుకొని వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. కొంత వేలాది మంది అక్కడ ఆ విగ్రహాన్ని సాగిలపడినప్పుడు వీళ్ళు 3 మాత్రము నిట్టూర్పుగా నిలబడ్డారు. అండర్లైన్ చేసుకుందాము, వీళ్ళు 3 మాత్రము నిట్టూర్పుగా నిలబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు. కాబట్టి వాళ్ళు అది ఆలోచించుకొని నిట్టూర్పు నిలబడ్డారు. అయితే మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండంలో రాయబడి ఉన్నది, ఆజ్ఞలు చెప్పినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినది ఏమనగా నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి నిర్గమకాండం 10 ఆజ్ఞల్లో చెప్పబడి ఉన్నది. ఆ విధంగానే వీరు ఏంటంటే దేవుడు నిజమైన దేవుడు ఒక్కడ మా దేవుడు అని చెప్పేసి వాళ్ళు తీర్మానించుకొని ఆ విగ్రహానికి మొక్కకుండా
నిట్టూర్పుగా నిలబడి ఉన్నారు. మనం ఆలోచించవచ్చు, ఆ రోజుల్లోని విగ్రహం ఉన్నది కాబట్టి వాళ్ళు మొక్కి ఉన్నారు, ఆ రోజు రాజు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మాకు అటువంటి ఏమీ లేవు కదా అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన ఎదురు కూడా అట్లాంటి విగ్రహాలు ఈ రోజు చాలా ఉన్నాయి. ఏమిటి అంటే స్వార్థము, అసూయ, కోపము, ఇవన్నీ కూడా అట్లాంటి విగ్రహములే. అటువంటి విగ్రహములకి మనము సాగిల పడిపోతున్నాము. మనకి ఎవరైనా మళ్ళీ ఏ చిన్న మాట అన్నప్పుడు కూడా మనలో ఏంటంటే నెమ్మది లేదు. ఏంటంటే ఫస్ట్ మనకి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి ఆ మనిషిని ఏ రీతిగానే ఏమైనా చేయాలి అని చెప్పేసి మనం ఆలోచించుకుంటాం. అంటే ఆ కోపము అనే విగ్రహానికి మనము సాగిల పడిపోతున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షడ్రకు, మేషక్, అబేద్నెగో వీళ్ళ విగ్రహానికి మొక్కకుండా నిట్టూర్పుగా నిలబడ్డారు. అప్పుడు ఆ పక్కనున్న సైనికులు అది చూసి గ్రహించి రాజుకి ఈ వార్త తీసుకెళ్లి తెలిపి ఉన్నారు. ఇదిగో నువ్వు ఆజ్ఞ జారీ చేశావు ప్రతి ఒక్కరిని సాగిలపడమని, కానీ ఇదిగో షడ్రక్, మేషక్ అనే 3 వ్యక్తులు నీ ఆజ్ఞని పాటించట్లేదు అని చెప్పేసి రాజుకి ఆ కౌరు పంపించున్నారు. అయితే ఆ కౌరు ఇన్న ఆ రాజుకి బహుకోపం వచ్చి వాళ్ళ 3 కూడా పిలిపించి ఇదిగో నేను విన్న ఈ వార్త నిజమా అని చెప్పి వాళ్ళని అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనం చూసుకున్నట్టయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్పిందంటే, అవును మేము చెప్పిన మాట నిజము, మీరు విన్న మాట నిజము అని చెప్పి షడ్రక్, మేషక్, అబేద్నెగో అని వారు 3 రాజుతోని ఆ మాట చెప్పిన్నారు. అయితే రాజు ఏమన్నాడంటే, మిమ్మల్ని రక్షించే అధికారం నాకు ఉన్నది, శిక్షించే అధికారం కూడా నాకు ఉన్నది అని చెప్పేసి ఆ నెబుకద్నెజర్ రాజు అక్కడ చెప్పినాడు. అప్పుడు రాజు ఏమంటాడంటే, ఇదిగో మీరు చేసిన ఈ తప్పుకి మిమ్మల్ని అగ్నిగుండంలో వేసే అథారిటీ కూడా నాకు ఉంది అని చెప్పేసి వాళ్ళ 3తోటి అంటాడు. అప్పుడు వాళ్ళ 3 ఏమంటారంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగో మంచి పదం అక్కడ ఉపయోగిస్తారు. ఏంటంటే, మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రము ఈ విగ్రహానికి మొక్కమని చెప్పేసి ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాడిన పదము అది. కానీ ఈ రోజుల్లోని మనం ఆ విధంగా ఉన్నామా? నిజమైన దేవుని నమ్ముకుంటున్నాము, కానీ మన చుట్టుపక్కల ఉన్న అనేక విగ్రహాలకి మొక్కకుండా ఉంటున్నామా? అనేక విగ్రహాలకి మొక్కమంటే ఎక్కడికో వెళ్ళి మొక్కమని కాదు, కానీ మనకు వస్తున్న అనేక కష్టాలని ఏ రీతిగా ఎదుర్కొంటున్నాము? మనల్ని సృష్టించిన మన దేవుడు మనతో ఉన్నాడు. అది మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే, మనకున్న బాధలకి మనం సాగిల పడిపోతున్నాము. మనం ఏమంటుంటే, ఏంటి నేను క్రైస్తవుణ్ణి, నాకు ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం. కానీ మనల్ని సృష్టించిన మన దేవుడు మనతోటి ఉన్నాడు అనే విషయము మనం మర్చిపోతున్నాము. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏం చేస్తున్నారంటే, మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు, కాపాడకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారో మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే మనకోవచ్చు, మనం నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనే ధైర్యం మనకుంది, కానీ ఆ ప్రాబ్లం కొంచెంగా ఎక్కువ అయిపోతే మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఏడి, నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అయితే నన్ను ఈ కష్టం నుంచి రక్షించాలి కదా అని చెప్పేసి మనం రకరకాలమైన పదాలు ఉపయోగిస్తుంటాము. కానీ ఇక్కడ వీళ్ళు ఏం ఉపయోగిస్తారంటే, మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ఈ మాట ఉపయోగిస్తున్నారు. అప్పుడు రాజుకి కోపం బహుగా ఎక్కువైపోయి ఏం చేశాడంటే, ఆ 3 ఆ మండు చిన్న అగ్నిలో పడిమని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. ఆ అగ్ని కూడా ఏం చేశాడంటే, 7 అగ్నిని పెంచున్నాడు. ఉన్న అగ్నిని 7 పెంచున్నాడు. అంటే ఆ రోజుల్లోని ఉన్న పనిష్మెంట్ ఏంటంటే,
కఠినమైన పనిష్మెంట్ అగ్నిలో పడివేయటం అనేది కఠినమైన పనిష్మెంట్. అయితే ఆ కఠినమైన పనిష్మెంట్ కి ఇంకా కఠినంగా చేసినాడు. ఏమిటంటే 7 ఇంతలు అది పెంచినాడు. అయితే 7 ఇంతలు పెంచి వారిని దాంట్లో పడివేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. సిపాయిలకి ఆజ్ఞాపించినప్పుడు బహుగా దిట్టంగా ఉన్న ఆ సైనికుల్ని పిలిపించి వీరిని తీసుకెళ్లి అగ్నిలో పడివేయండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. అప్పుడైతే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టివేసి, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వీరి 3 కాళ్ళు చేతులు కట్టివేసి అగ్నిలోని పడివేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే అగ్ని 7 ఇంతలుగా పెంచబడి ఉన్నది. అయితే వీళ్ళు మహా స్ట్రాంగ్ గా ఉన్న ఈ సైనికులు షడ్రక్ మేషక్ అబేద్నెగోని తీసుకెళ్లి ఆ మంటల్లో పడివేయడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మంట వేడికి ఎవరైతే తీసుకెళ్లి ఉన్నారో ఆ సైనికులు కాలిపోయి ఉన్నారు. కానీ వీరిని ఆ మంటల్లో పడివేస్తున్నారు. వీళ్ళని మంటల్లో పడివేసిన కొంతసేపటికి అక్కడున్న నెబుకద్నెజరు రాజు తన సైనికుల్ని పిలిచి, అరే బాబు ఇటు రండి, ఇటు మీరు రండి, నేను ఏం చూస్తున్నాను, మీరు ఎంతమందిని వేస్తున్నారు మంటలో అన్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న సేవకులు ఉపయోగించిన పదం ఏంటంటే, రాజు మేము వేస్తుండగా నువ్వు కూడా చూసావు, మేము వేసింది 3 అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పి ఉంటారు. అయితే ఆ రాజు అక్కడ ఏమంటే, మరి నేను ఏం చూస్తున్నాను, మీరు వేసింది 3 కానీ నాకు 4 కనిపిస్తున్నారు ఏంటి? దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వేసింది 3 కనిపిస్తుంది 4. అయితే ఆ 4వ వ్యక్తి ఎవరంటే నిన్ను నన్ను సృష్టించిన మన దేవుడు సమర్థుడు. మన దేవుడు సమర్థుడు. మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, కాపాడగల సమర్థుడు అని చెప్పేసి వారిలో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమే యేసు ప్రభుని దేవుణ్ణి అక్కడికి రప్పించి ఉన్నది. సమర్థుడు, కాపాడగల సమర్థుడు నీ దేవుడు, నా దేవుడు. He is not a different God. He is unique God. He is a unique God. నిన్ను నన్ను రక్షించగల సమర్థుడు. ఆ సమర్థుడే ఆ 4వ వ్యక్తి. అయితే ఆ రాజుకి 4 కనిపిస్తున్నారు. అయితే వారిని బయటికి తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు మనం దాని కింద 3వ అధ్యాయం చూసినట్టయితే అక్కడ వారు 3 బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడ 3 కనిపిస్తారు మళ్ళీ. కానీ రాజుకి మంటలో 4 కనిపిస్తారు. బయటికి తీసుకొచ్చినప్పుడు తిరిగి 3 కనిపిస్తారు. అయితే అక్కడ రాజు ఒక మంచి పదం వాడతాడు. మహోన్నతుడైన దేవుని బిడ్డలారా అని చెప్పి పదం వాడతాడు. అంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, ఉన్నతమైన స్థలము, మహా ఉన్నతమైన స్థలం. అంటే ఉన్నతమైన స్థలము కంటే కూడా గొప్పది మహా ఉన్నతమైన స్థలము. ఆ మహా ఉన్నతమైన స్థలంలో ఉండేవాడి మహోన్నతుడు. ఆ మహోన్నతుడే సమర్థుడు. నిన్ను నన్ను కాపాడగల సమర్థుడే ఆ మహోన్నతుడు. అయితే ఈ రాజు వాడిన పదం అక్కడ మనం 26వ వచనంలో చూస్తాము. అయితే ఇంగ్లీష్ లోని ఆ పదం ఏంటంటే మోస్ట్ హై అని చెప్పి ఉన్నది. మోస్ట్ హై అంటే హై కంచి కూడా మోస్ట్ హై. నీ దేవుడు, నా దేవుడు. నువ్వు ఒక స్థాయిలో ఉండాలనుకుంటావు, కానీ మహోన్నతుడు ఏం చేస్తాడంటే నేను ఆ స్థాయి కంచి కూడా అధికమైన స్థాయిలో ఉంచాలని చెప్పి అనుకుంటాడు. ఈ 3 శిక్షించాలని చెప్పేసి మిగతా అక్కడ ఉన్న జనాలంతా అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారంటే ఈ రాజు ముందు వీళ్ళ 3 కూడా ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్లి ఉంచాడు. ఆ ప్రాంతంలోని వీళ్ళ 3 ఆ రోజులో పేరుండకపోవచ్చు, కానీ ఈ యొక్క క్రియ ద్వారా వీళ్ళ 3 కూడా మంచి పేరు వచ్చినది. ఎందుకు వచ్చినదంటే సమర్థుడు నమ్ముకున్నారు వాళ్ళు. ఆ సమర్థుడు ఎవరంటే నిన్ను నన్ను సృష్టించిన మన దేవుడే సమర్థుడు. ఆది కాలంలో మనం చూసుకున్నట్లయితే
ఒకటో అధ్యాయంలో దేవుడి సృష్టిని అంతా సృష్టించాడు. ఈ సృష్టిని అంతా తన నోటి మాటతోనే సృష్టించాడు. కానీ డియర్ ఫ్రెండ్స్, మనం ఆలోచించిన విషయం ఒకటి ఏంటంటే, తన స్వహస్తాలతోటి నిన్ను నన్ను కూడా సృష్టించాడు. ఎట్లా సృష్టించాడంటే తన పోలికలో సృష్టించాడు. అంటే నీ రూపము నా రూపము ఏ రీతిగా ఉందంటే దేవుని రూపం వలె ఉన్నది. ఈరోజు మనం అనుకోవచ్చు, నేనేంటి వికారంగా ఉన్నాను, నీ అందంగా లేను, వాళ్ళు అందంగా ఉన్నారు అని ఇతరులతో కంపేర్ చేసుకుంటూ మనము మన రూపాన్ని ద్వేషించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నేను ఉన్న రూపము ఎవరిదంటే మన దేవునిది. మనల్ని సృష్టించిన మన దేవుని రూపము అంటే సమర్థుడి యొక్క రూపము, నీ రూపము నా రూపము. ఆ సమర్థుడే ఈరోజు నిన్ను నన్ను కూడా రక్షించాలి, కాపాడాలి అని చెప్పేసి అనుక్షణం కూడా వెయిట్ చేస్తున్నాడు. కానీ మనం ఆ సమర్థుడిని మర్చిపోయి మిగతా పక్కలు చూస్తూ ఉంటున్నాం. అంటే మనం నమ్ముకున్న మన దేవుని మనం మర్చిపోయి పక్క ప్రాంతాలకు మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఈ సమర్థుడు అనుక్షణం కూడా మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నంటే ఆ రక్షణని పొందుకోవడానికి మనము సిద్ధంగా లేము. కానీ మనం గుర్తుంచుకున్న విషయం ఒకటి డియర్ ఫ్రెండ్స్, ఆ రోజు షడ్రక్, మేషక్, అబేద్నెగో నిట్టూర్పుగా నిలబడి ఉన్నారు. మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు. ఆ సమర్థుడే నిన్ను నన్ను కూడా కాపాడగలడు. నీకున్న కష్టము, నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న వరీస్ ఏమైనా కానీ నువ్వు ఒకటే వరీస్తో చెప్పు, ఆ ప్రాబ్లమ్స్తో చెప్పు, నీకున్న కష్టాలతో చెప్పు. నువ్వు ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు ఆ ప్రాబ్లం నుంచి నన్ను కాపాడగల సమర్థుడు అని చెప్పేసి నీకున్న ప్రాబ్లంతో చెప్పు. ఆ ప్రాబ్లము నీ ఎదుట సాగిలపడతావు. నువ్వు ఆ ప్రాబ్లం ఎదుట సాగిలపడిన అవసరం లేదు. కానీ ఆ ప్రాబ్లమే నీ ఎదుట సాగిలపడుతూ ఉంటుంది. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. మనం ఈరోజు క్రైస్తవులుగా ఉండవచ్చు, కానీ క్రైస్తవులుగా ఉన్నప్పుడు మన దేవుని మనం నమ్ముకుంటున్నామా, మా దేవుడు మన కాపాడే సమర్థుడు అని చెప్పి మనం అంటున్నామా, లేకపోతే ఇతరులతోటి చెప్తున్నామా? ఈ విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. మన దేవుడు మన కనుక్షణం కూడా కాపాడగల సమర్థుడు. ఆ సమర్థుడు ఎవరంటే నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడు. నువ్వు ముందు దేవుని ఎన్నుకోలేదు, కానీ దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టే ఈ రోజు మనము ఈ రీతిగా నిలబడి ఉన్నాము, ఈ రీతిగా మన స్టేటస్ లో ఉంటున్నాము. ఈరోజు ఈ వాక్యం వింటున్న డియర్ ఫ్రెండ్స్, బహుశా ఈ వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడి ఉండవచ్చు. ఈరోజు నీకు ఎటువంటి కష్టాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఏంటంటే సమర్థుడు నీ దేవుడు సమర్థుడు. సమర్థుడు అనే మాటకి బహుగా మీనింగ్ ఉన్నది. ఎందుకంటే ఏదైనా చేయగలడు, వాడే సమర్థుడు. ఎవరంటే దేవుడు. దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడే సమర్థుడు. ఈ కార్యక్రమంలో మీరు వీక్షిస్తూ ఉంటారు, అనేకమైన కార్యక్రమాలు వీక్షిస్తుంటారు, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటారు, ఆలయానికి వాక్యాలు వింటూ ఉంటారు. కానీ మీ హృదయాలు దేవునికి ఇస్తున్నారా? మీ హృదయంలో దేవుడు ఉన్నాడా, లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీ హృదయంలో సమర్థుడు ఉన్నాడా, లేకపోతే సైతాను ఉన్నాడా? ప్రియ బిడ్డలారా, డియర్ ఫ్రెండ్స్, మనం ఒకటి గుర్తుపెట్టుకుందాము, ఆ సమర్థుడిని ఈరోజు నువ్వు నేను కూడా ఆరాధిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే నిన్ను నన్ను కాపాడగల సమర్థుడు ఈరోజు మన ప్రార్థనలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సమర్థుడా తండ్రి, ఇదిగో మీ పాదాల చెంతకు మేము వస్తున్నాం తండ్రి. తండ్రి, మీరు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం తండ్రి. తండ్రి, ఆ విశ్వాసాన్ని పట్టి తండ్రి మాకున్న ప్రాబ్లమ్స్ ని తీసేం వేడుకొంచున్నాం ప్రభువా. దేవా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అనేక మంది బిడ్డలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నారు తండ్రి. వారు మీ దగ్గరకు వచ్చినట్లయితే తండ్రి, వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి తండ్రి
వాళ్ళని రక్షించం వేడుకొంచున్నాం ప్రభువా. వాళ్ళు ఏది ఆశపడి ఉన్నారో తండ్రి, ఆశకునే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు కాబట్టి ప్రభువా, వాళ్ళ ఆశల్ని మీరు నెరవేర్చం వేడుకొంచున్నాం ప్రభువా. ఆది నుంచి అంతవరకు కూడా తండ్రి మీ కాపుదల భద్రపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవా, మీరు రాకడ ఆలస్యమైన తండ్రి, తిరిగి కలుసుకుంటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. ఆమెన్. మే గాడ్ బ్లెస్సింగ్స్ బి విత్ యు ఆల్. సర్వశక్తిమంతుడు యొక్క దీవెనలు మీ అందరి మీద ఉండునుగాక. ఆమెన్. ఇప్పుడు మీరు విన్న ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి మేము భావించున్నాము. ఎందుకంటే ఆ రోజుల్లోని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ వాళ్ళ ఉన్న విశ్వాసము దేవుణ్ణి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినది. ఆషామాషైన విశ్వాసం కాదండి అది. ఏంటంటే వాళ్ళని అగ్నిగుండంలో పడివేస్తున్నారు. వారిని ఏడింతలుగా అగ్ని పెంచి అగ్నిగుండంలో పడివేస్తున్నారు. దాంతో పోల్చుకుంటే నీకు నాకు వచ్చిన కష్టాలు బహు చిన్నవి. కాబట్టి ఈ వాక్యం మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉందని చెప్పి మేము భావించున్నాము. మీ ప్రార్థన అవసరాల గురించి మేము వెయిట్ చేస్తుంటాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా కాంటాక్ట్ నెంబర్ 9490974514 మరియు 9440563804 మరియు మాకు మీ ఈమెయిల్స్ కూడా పంపించవచ్చండి. omerbdj@gmail.com. మీ కాల్స్ కోసం మరియు మీ మెయిల్స్ కోసం మేము వేచి ఉంచాము. దేవుడి దీవెనలు సదాకాలం మీతో ఉండునుగాక. ఆమెన్.